సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అమరావతి అంశం తెరపైకి వచ్చింది. మరోసారి ప్రజా రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేయబోతున్నట్టుగా కొత్త ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మంత్రి నారాయణ చెప్పినటువంటి మాటలు 2.5 ఏళ్లలో అమరావతి కళని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తామని తేల్చి చెప్పేశారు. అమరావతి చుట్టూ, రాజధాని చుట్టూ రాజకీయం నడుస్తున్నటువంటి తరుణంలో గతంలో జగన్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రస్తావన ఎక్కువగా చేసింది. అలానే సిఆర్డీఏ చట్టాన్ని ఉపసంహరించడంపైనే ఫోకస్ పెట్టింది. అసలు ఈ సిఆర్డీఏ అంటే ఏంటి, అమరావతికి సిఆర్డీఏకి ఉన్నటువంటి లింక్ ఏంటి, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా గతంలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంది, మళ్ళీ అదే ప్లాన్ని ఇప్పుడు అమలు చేస్తామని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ సిఆర్డీఏను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించినటువంటి తరుణంలోనే సిఆర్డీఏ ప్రస్తావన ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ సిఆర్డీఏ ద్వారా అన్ని రకాలుగా భూముల సేకరణ నుంచి నిర్మాణాలు, ప్రణాళికల అమలు అంటే కార్యాచరణ బాధ్యతను పూర్తిగా సిఆర్డీఏ ద్వారానే ప్రభుత్వం పర్యవేక్షించాలని భావించింది. 13 మంది సభ్యులతో కూడినటువంటి ఈ సిఆర్డీఏ కమిటీకి ముఖ్యమంత్రే నేతృత్వం వహిస్తారు. అలానే ఈ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలనే సిఆర్డీఏ కమిషనర్ అమలు పరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు సిఆర్డీఏ పరిధిలో ఏ ప్రాంతాలు వస్తాయో ఒకసారి విశ్లేషిద్దాం మనం. ఇది ఓవరాల్గా సిఆర్డీఏ రీజియన్గా నోటిఫై చేసినటువంటి ప్రదేశం. ఇది అమరావతి రాజధాని ప్రాంతం, అంటే అమరావతి రాజధాని ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్నే సిఆర్డీఏ కింద మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇది అంటే కోర్ క్యాపిటల్ ఏరియా, అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియాగా చెప్తున్నటువంటిది అమరావతి రాజధాని ప్రాంతం. దాని చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి అంశంగా చెప్తున్నారు. మొత్తం 33,000 ఎకరాలని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. అయినప్పటికీ కూడా మొత్తం నిర్మాణాలు పూర్తయి ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ జరిగేటువంటి క్రమంలో ప్రభుత్వం దగ్గర మిగిలేటువంటి స్థలం కేవలం 7,240 ఎకరాలు మాత్రమే. 7,240 ఎకరాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. మిగతా అంశాలన్నీ కూడా, మిగతా భూమి మొత్తాన్ని కూడా వివిధ రూపాల్లో ప్రభుత్వం డెవలప్ చేయబోతుంది. ఆ డెవలప్ చేసేటువంటి క్రమంలోనే ఈ మొత్తం సిఆర్డీఏ పరిధిని కొలిచి చూస్తే కనుక 55,000 ఎకరాల వరకు ఇది విస్తరించేటువంటి నగరంగా మారుతుంది. అంటే 55,000 ఎకరాల నగరం అమరావతి రీజియన్గా మొత్తం మారేటువంటి అవకాశం ఉంది. మొత్తం రాజధాని విస్తీర్ణాన్ని మనం కొలిచి చూస్తే కనుక 8,603 చదరపు కిలోమీటర్లకి విస్తరిస్తుంది. సిఆర్డీఏ పరిధిలో ఉండేటువంటి 9 జోన్ల మహానగరం ఇది అమరావతి స్వరూపంగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే కృష్ణా జిల్లా పరిధిలో చూస్తే 30 మండలాల్లో ఉన్నటువంటి 4,815 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి భూమి, అలానే గుంటూరు జిల్లా పరిధిలోని 26 మండలాల్లో ఉన్నటువంటి 3,787 చదరపు కిలోమీటర్ల భూమి ఈ పరిధిలోకి వస్తుంది. సో ఈ మొత్తం సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి 55,000 ఎకరాల భూమిని, అంటే చదరపు కిలోమీటర్ల లెక్కను చూస్తే కనుక 217 చదరపు కిలోమీటర్ల నగరంగా అమరావతి నగరం అభివృద్ధి చెందితే దాని చుట్టూ ఒక భారీ నగరమే రూపాంతరం చెందుతుంది. అలానే 2030 నాటికి కనీసం ఇక్కడ నివసించబోయేటువంటి జనాభా 35 లక్షలకు చేరుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. సో ఇది మొదటి దశగా మనం చూస్తే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి 9 జోన్లుగా విభజించిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రణాళికని రూపొందించింది. సిఆర్డీఏ చట్ట పరిధిలోకి ఈ అంశాలన్నీ కూడా వస్తాయి. ఒకసారి ఆ 9 జోన్లు ఏంటో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం సిఆర్డీఏ సమగ్ర స్వరూపంగా పరిగణించేటువంటి ప్రదేశం. అంటే మండలాల వారీగా చూసినప్పుడు ఒక కీలకంగా ఎటువంటి దశలు ఇందులో ఉన్నాయి, ఏమేమి ప్రాంతాలు ఇందులో ఈ పరిధిలోకి వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని విశ్లేషిద్దాం. మొత్తం 9 జోన్ల మహానగరమే సిఆర్డీఏ పరిధిలో ఉండేటువంటి అమరావతి. అంటే హైదరాబాద్ నగరం, అలానే హెచ్ఎండిఏ పరిధిని ఎలా అయితే విశ్లేషిస్తున్నామో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పని ఏ విధంగా అయితే విశ్లేషిస్తున్నామో, అలానే సిఆర్డీఏ పరిధిని హెచ్ఎండిఏతో పోల్చి చూసుకుంటే హైదరాబాద్ సిటీ కోర్ ఏరియాని అమరావతి కోర్ సిటీగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే సీడ్ క్యాపిటల్ అని ఏదైతే చెప్తున్నారో అదే అసలైనటువంటి అసలు సిసలు రాజధాని ప్రాంతం కింద మనం పరిగణించాల్సి ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి 9 జోన్లు
అమరావతి మండలం ఇది సీడ్ క్యాపిటల్ ఏరియా, అంటే మధ్యలో ఉండేటువంటిది అసలైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాల నిర్మాణాలు మొత్తం కూడా డెవలప్ చేయేది ఈ పరిధిలోనే జరుగుతుంది. దీన్ని అమరావతి మండలంగా వ్యవహరిస్తుంది సిఆర్డిఏ. అలానే అమరావతి మండలం చుట్టూ ఉన్నటువంటి మిగతా 8 మండలాలు ఎలాంటివి ఉన్నాయో చూద్దాం మనం. అమరావతి జోన్ ఏదైతే సీడ్ క్యాపిటల్ ఏరియా కింద చెప్తున్నారో అన్ని అడ్మినిస్ట్రేటివ్ భవనాలు, అడ్మినిస్ట్రేటివ్ అంశాలన్నీ కూడా ఈ అమరావతి మధ్యలోనే వస్తాయి. దీన్ని మనం సరిగ్గా కనుక చూస్తే, ఈ ప్రదేశాన్ని మనం కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే కనుక ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మ్యాప్లో కూడా వెలగపూడి సెక్రటేరియట్ కేంద్రంగా, అంటే వెలగపూడి సెక్రటేరియట్ ఇప్పుడు ఏదైతే అమరావతి రీజియన్ కింద మనం చెప్తున్నామో ఆ అమరావతి రీజియన్ పరిధిలో వెలగపూడి సెక్రటేరియట్ ఇదైతే ఈ మొత్తం అమరావతి మండలం ఇదంతా కూడా అమరావతి మండలం ఉంటుంది. ఇదే కోర్ క్యాపిటల్ ఏరియా. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పని ఏదైతే చెప్తున్నారో అది సీడ్ యాక్సెస్ రోడ్ ఇక్కడికి చేరుతుందనమాట. అంటే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ భవనాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెక్రటేరియట్, అలానే అసెంబ్లీ, హెచ్ఓడీల భవనాలు, కార్యాలయాలకు సంబంధించినటువంటి భవనాలు ఇవన్నీ కూడా అక్కడే వస్తాయి. అట్ ద సేమ్ టైం దీనిలోనే మళ్ళీ హైకోర్టుకు సంబంధించినటువంటి భవనాలు కూడా ఆ సమీపంలోనే వస్తాయి అన్నమాట. కానీ వాటిని కూడా జోన్ల పరిధిలో విభజించినప్పుడు వివిధ రూపాల్లో చూపించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మాస్టర్ ప్లాన్లో అవి ఇంకా డీటెయిల్గా కనిపిస్తాయి. సో సెంట్రల్ మండలం కనుక, అమరావతి మండలం కనుక ఇదైతే దీని చుట్టూ అల్లుకుని ఉన్నటువంటి ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా సెంట్రల్ జోన్. అంటే అమరావతి జోన్కి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశమే సెంట్రల్ జోన్. ఈ సెంట్రల్ జోన్ ఇప్పటివరకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అంటే విజయవాడ రాజధాని కేంద్రంగా విజయవాడను చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. కానీ ఆ కేంద్రంగా రాజకీయం నడవట్లేదు, రాజధాని డెవలప్ అవ్వట్లేదు, కాబట్టి అమరావతి ఎక్కడో మారుమూలన పెడుతున్నారు, కాబట్టి ఇది రాజధాని కాదు అనేటువంటి వాదన గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చెప్పింది. వాస్తవానికి ఏంటంటే సిఆర్డిఏ మ్యాప్ ప్రకారం చూస్తే సెంట్రల్ జోన్ పరిధిలోకి విజయవాడ నగరం కూడా వస్తుంది. ఒకసారి మనం దీన్ని పరిశీలించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జోన్లో ఇది తాడేపల్లి, ఇది మంగళగిరి, అలానే ఇది విజయవాడ రూరల్ అంటే గన్నవరం పరిసర ప్రాంతాలన్నీ వస్తాయి, పెనమలూరు, అంటే ఇవన్నీ కూడా సెంట్రల్ జోన్లో వస్తాయి. ఇటువైపు ఇబ్రహీంపట్నం వరకు సెంట్రల్ జోన్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశాలు. సో ఇదంతా ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది, అంటే తాడికొండ వరకు ఇక్కడ కవర్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అమరావతి కోర్ ఏరియాని చుట్టూ విస్తరించి ఉన్నటువంటి సెంట్రల్ జోన్ పరిధిలోకే విజయవాడ మహానగరం కూడా వస్తుంది. అంటే దాదాపుగా సిఆర్డిఏ పరిధిని మనం నిర్వచించి చూసుకున్నప్పుడు విజయవాడ నగరం కూడా రాజధాని నగరం కింద పరిగణించేటువంటి పరిస్థితి ఉంటుంది. గన్నవరం విమానాశ్రయానికి విజయవాడ నగరానికి ఇప్పుడు ఏదైతే సెంట్రల్ పాయింట్ కింద మనం పరిగణిస్తున్నాం ఆ నగరానికి డిస్టెన్స్ చూస్తే గూగుల్లో కొట్టినా వస్తుంది, 19 కిలోమీటర్లు చూపిస్తుంది. అమరావతి సీడ్ యాక్సిస్ అంటే సెంట్రల్ ఏరియా, సీడ్ క్యాపిటల్ ఏరియా అని ఏదైతే చెప్తున్నామో వెలగపూడికి గనక విజయవాడ నగరానికి డిస్టెన్స్ గూగుల్లో కొట్టి చూస్తే 18 కిలోమీటర్లే వస్తుంది. అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ కంటే వెలగపూడి సెక్రటేరియట్ విజయవాడకు దగ్గరగా ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే సెంట్రల్ జోన్ పరిధిలోకి వచ్చేటువంటి ఈ పరిస్థితిని చూస్తే ఇప్పటివరకు చేసినటువంటి వాదన అంతా కూడా వితండ వాదన అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అంటే యాక్చువల్ మ్యాప్స్ని పెట్టుకొని, యాక్చువల్ డీటెయిల్స్ని పెట్టుకొని, ఇవన్నీ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్స్లో ఉన్నాయి. అమరావతికి సంబంధించి పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలు వీటిని ఆన్లైన్లోనే పెట్టినాయి. సో సెంట్రల్ జోన్కి సంబంధించి ఒక క్లారిటీ మనకు వచ్చింది, మొత్తం నగర పరిధి మొత్తం వచ్చేస్తుంది అందులోకి చూస్తే కనుక. అలానే విజయవాడ చుట్టూ వచ్చేటువంటి ఆస్పెక్ట్లో సెంట్రల్ జోన్ అనేటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ ఈ జోన్స్ సిస్టంలో రెండవ జోన్, మధ్య జోన్ తర్వాత తూర్పు జోన్ను మనం తూర్పు నుంచి మొదలు పెట్టాలి కాబట్టి తూర్పు నుంచి మొదలు పెడదాం. తూర్పు జోన్ అంటే ఈస్ట్ జోన్ పరిధిని ఒకసారి పరిశీలిద్దాం. ఈస్ట్ జోన్ పరిధి ఎక్కడి వరకు ఉంటుందంటే ఇది సిఆర్డిఏ మ్యాప్లో ఈస్ట్ జోన్ పరిధి, ఈ రెడ్ కలర్లో ఉన్న ప్రదేశం అంతా కూడా ఈస్ట్ జోన్ పరిధిగానే మనం చూడాల్సి ఉంటుంది. సిఆర్డిఏ మ్యాప్ ఆ డేటా ఇచ్చింది కాబట్టి, క్లియర్గా ఇచ్చింది కాబట్టి ఈస్ట్ జోన్ పరిధి చివరి వరకు చూస్తే కనుక దాదాపు మవ్వ మండలం వరకు వెళ్తుంది. అంటే తోట్లవల్లూరు ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఏరియాలు కూడా సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేస్తాయి. ఉయ్యూరు, గుడివాడ లాంటి పట్టణాలు కూడా ఈ పరిధిలోకి వచ్చేస్తాయి. పామర్రు, గుడివాడ ఇవన్నీ కూడా ఇక్కడ ఇది గుడివాడలో ఉంది, ఇది పామర్రు. అలానే ఇంకా కిందికి పోయే కొలది ఇవన్నీ కూడా కృష్ణా తీరం అంటే బందర్కి దగ్గరగా, మచిలీపట్నానికి దగ్గరగా వెళ్ళేటువంటి ప్రదేశాలన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఈస్ట్ జోన్లోకి వస్తాయి.
సో అంటే సిఆర్డిఏ పరిధి ఎంత దూరం వరకు విస్తరించి ఉంటుంది అని చెప్పుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ మ్యాప్ని ఒక కీ పాయింట్గా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంత పెద్ద నగరం 55,000 చదరపు అంటే 55,000 ఎకరాల పరిధిలోకి వచ్చేటువంటి నగరం. ఆల్మోస్ట్ ఇది హైదరాబాద్ పరిధిని పోల్చి చూసినప్పుడు, హుడా లాంటి నగరంతో పోల్చి చూసినప్పుడు, హుడా పరిధితో పోల్చి చూసినప్పుడు దాదాపుగా దానికి సమానమైనటువంటి పట్టణీకరణ అనేది ఒక విస్తార రూపంలో దాని పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా జరుగుతుంది. సో ఈస్ట్ మండలానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే మిగతా ప్రదేశాలను కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఈశాన్య మండలాన్ని చూద్దాం. ఈశాన్య మండలం అటుపక్కన ఉన్నటువంటి అంటే తూర్పు మండలం నుంచి మొదలైనప్పుడు ఈశాన్య మండలం ఇటువైపు కంప్లీట్గా ఏ ప్రదేశాలు ఈశాన్య మండలంలోకి వస్తాయి, ప్రముఖమైనటువంటి ప్రదేశాలు అక్కడ ఏమేమి ఉన్నాయంటే గన్నవరం ఎయిర్పోర్ట్. ఇప్పుడు చెప్తున్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే విజయవాడ ఎయిర్పోర్ట్ అంటారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఈశాన్య మండలం పరిధిలోకి వస్తుంది. ఉంగుటూరు ఈశాన్య మండలం పరిధిలోకి వస్తుంది. సో దీని తర్వాత ఉత్తర మండలాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఉత్తర మండలం కూడా జీకొండూరు అంటే నూజివీడు వరకు ఉత్తర మండలం పరిధి వస్తుంది. ఇది మొత్తం కూడా సిఆర్డిఏ మైలవరం, జీకొండూరు, ఆగిరిపల్లి ఇవన్నీ కూడా ఉత్తర మండలం పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశాలు. అంటే ఒక అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా ఇదైతే, దాని చుట్టూ సెంట్రల్ జోన్ ఇదైతే, అంటే విజయవాడ నగరాన్ని అందుకుని ఉన్నటువంటి సెంట్రల్ జోన్ పరిధి అయితే, ఈస్ట్ అటు గుడివాడ నుంచి దాదాపు మచిలీపట్నం వరకు నగరం విస్తరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సిఆర్డిఏ పరిధిలోనే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువైపు నుంచి చూస్తే దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు టచ్ అయ్యేటువంటి పరిసర ప్రాంతాలన్నీ ఉంగుటూరు వరకు, గన్నవరం అవతల వరకు ఇవన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి వస్తే, ఇటువైపు చూస్తే నూజివీడు అంటే ఖమ్మం బార్డర్ వరకు వచ్చేటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇక్కడ ఈ సిఆర్డిఏ పరిధిని బట్టి చూస్తే 9 జోన్ల పరిధిలో చూస్తే కనుక దాదాపు తెలంగాణ బార్డర్ వరకు వచ్చేటంతా కూడా సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది. తర్వాత పశ్చిమ మండలాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఉత్తర మండలం అయిపోయిన తర్వాత సెంట్రల్ జోన్గా అమరావతి, సెంట్రల్ జోన్ ఈ ప్రదేశాలను చూసినప్పుడు పశ్చిమ మండలం పరిధిలోకి ఏ ప్రాంతాలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే జగ్గయ్యపేట, అలానే ఇక్కడ చూస్తే పెనుగంచిప్రోలు, వత్సవాయి ఇవన్నీ కూడా బార్డర్ ఏరియాస్. ఖమ్మం అలానే నల్గొండ జిల్లాకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం, నల్గొండ జిల్లాకి ఆనుకుని ఉండేటువంటి మండలాలు. ఇవన్నీ కూడా పశ్చిమ మండలం, సిఆర్డిఏ పశ్చిమ మండలంలోకి వస్తే చందర్లపాడు, అలానే నందిగామ, ఇది నందిగామ, ఇటువైపు చూస్తే కంచికచర్ల. సో ఇవన్నీ కూడా అమరావతి కోర్ ఏరియాకి ఆల్మోస్ట్ ఇటు దగ్గరగా ఉన్నాయి. అలానే అమరావతి మాస్టర్ ప్లాన్లోనే రోడ్స్ పైన ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేద్దాం. అందులో ఇంకా విశ్లేషణ అందిస్తాను నేను. ఎందుకంటే అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాకి రీచ్ అవ్వడం కోసం ఎన్ని రోడ్ సిస్టమ్స్ డెవలప్ చేయబోతుంది గవర్నమెంట్ అంటే ఆ మాస్టర్ ప్లాన్లో అవన్నిటిని కూడా పొందుపరిచారు కాబట్టి అవి మనం విశ్లేషిద్దాం సపరేట్గా. సో ఇక్కడ అమరావతి రీజియన్, అమరావతి ప్రాంతం ఉంటే కనుక ఈ దక్షిణ మండలం, పశ్చిమ మండలం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చూస్తే, తూర్పు నుంచి చూస్తే పశ్చిమ మండలం వరకు కూడా అన్నీ అమరావతికి రీచ్ అయ్యే విధంగా ఈ మధ్యలో ఉన్న కృష్ణానది, కృష్ణానదిని దాటేందుకు కావాల్సినటువంటి రహదారి వ్యవస్థల్ని ప్రతి చోట బ్రిడ్జిలు డెవలప్ చేసేటువంటి పనిలో మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగానే ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. పశ్చిమ మండలం తర్వాత నైరుతి మండలాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. నైరుతి మండలంలో కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఎందుకంటే అమరావతి పరిధిలో ఏమేమి వస్తాయో తెలియడం అనేది కూడా చాలా అవసరం కాబట్టి ఈ నైరుతి మండలం పరిధిలో వచ్చేటువంటి ప్రాంతాలను ఒకసారి మనం చూద్దాం. పెదకూరపాడు, సత్తెనపల్లి ఈ ప్రాంతాలు కూడా, పెదకూరపాడు, సత్తెనపల్లి ప్రాంతాలు, అలానే అచ్చంపేట ఈ ప్రాంతాలన్నీ కూడా క్రోసూరు నైరుతి మండలం పరిధిలోకి వస్తాయి. అమరావతి చుట్టూనే ఇది కూడా మళ్ళీ రీడిఫైన్ అయింది. ఎందుకంటే ఇటువైపు నుంచి చూసినప్పుడు అమరావతి ఇక్కడ చాలా ఈజీ యాక్సెస్, ముఖ్యంగా పెదకూరపాడు, సత్తెనపల్లి లాంటి ప్రదేశాలకి అమరావతి చాలా దగ్గరగా కనిపించేటువంటి అవకాశం ఉంది. దాని చుట్టూ కూడా రోడ్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఎప్పుడో ప్లానింగ్ చేసింది ఇందులోనే. సో నెక్స్ట్ దక్షిణ మండలం చూద్దాం. ఇవి మొత్తంగా చూస్తే దక్షిణ మండలంలో పరిస్థితి, గుంటూరు నగరం కూడా దక్షిణ మండలం పరిధిలోకి వస్తుంది. అమరావతికి సంబంధించి ఇక్కడ నుంచి చూస్తే కనుక పెద్దకాకాని నుంచి ఇటు రోడ్ వే ఆల్రెడీ ఉంది, ఇటు ఇంటర్నల్ రోడ్స్ ఇటువైపు నుంచి కూడా మరొకటి డెవలప్ చేస్తున్నారు. సో గుంటూరు సిటీకి యాక్సెస్ అవ్వడానికి కావాల్సినటువంటి ప్రణాళిక దక్షిణ మండలంలో ఉంది. దక్షిణ మండలంలో ఎక్కడ వరకు వెళ్తుందంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఫిరంగిపురం, మేడుకొండూరు, ఫిరంగిపురం, అలానే ఈ శివారు ప్రాంతాల్లో చూస్తే కనుక ప్రత్తిపాడు వరకు ఈ దక్షిణ మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలు అంటే కీలకమైనటువంటి పట్టణాలు. ప్రత్తిపాడు, అలానే ఇటువైపు చూస్తే గొల్లపాడు, ఈ ప్రదేశాలన్నీ కూడా గుంటూరు చుట్టూ పెదకాకాని ఇవన్నీ కూడా దక్షిణ మండలం, సిఆర్డిఏ దక్షిణ మండలం పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు. ఇక చివరిది 9వ జోన్
ఇక్కడ ఈ పరిధిలో ఉన్నటువంటి 9వ జోన్ ఒకసారి మనం చూద్దాం. అది ఆగ్నేయ మండలం. ఆగ్నేయ మండలం పరిధిని కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకంటే ఇందులోకి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు పొన్నూరు, చేబ్రోలు, వట్టిచెరుకూరు, అంటే వట్టిచెరుకూరు దక్షిణ మండలంలోకే ఉంటుంది, సుండూరు, అలానే అమృతలూరు, భట్టిప్రోలు అనేది వేమూరు కూడా ఇక్కడ వస్తుంది. వేమూరు, రేపల్లె ఇవన్నీ కూడా ఈ పరిధి ప్రాంతాల్లో వస్తాయి. తెనాలి, అలానే దుగ్గిరాల ఇవన్నీ కూడా ఆగ్నేయ మండలంలో వస్తాయి. అంటే ఓవరాల్గా అమరావతి రీజియన్ నుంచి ఇక్కడ చూస్తే మళ్ళీ ఇది చాలా దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా యాక్సిస్ రోడ్లు ఆల్రెడీ రోడ్ వేస్ ఉన్నటువంటి వాటికి మార్కింగ్ చేశారు. ఎక్కడైతే సరైనటువంటి రహదారి వ్యవస్థ ఉందో వాటిని మార్కింగ్ చేశారు. వీటికి ప్యారలల్గా కొత్త రహదారి వ్యవస్థని ఈ 9 జోన్ల మధ్య కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కనీసం 55,000 కిలోమీటర్ల మేర ఈ టోటల్ 9 జోన్ల మధ్య ఉన్నటువంటి రహదారి వ్యవస్థని డెవలప్ చేయడం ద్వారా అమరావతికి ఎటు నుంచైనా కానీ వెళ్ళేటువంటి ఒక వెసులుబాటు కల్పించాలని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. ఇది మొత్తంగా అమరావతిలో సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశాలు. అంటే ఇందులో చాలా కీలకమైనవి సీడ్ క్యాపిటల్ ఏరియాతో పాటు విజయవాడ అర్బన్, రూరల్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు, అలానే ఇటు గుంటూరు, అటువైపు చూస్తే సత్తెనపల్లి, ఇవి ఏవైతే 2 టైర్ సిటీస్ కింద 2వ శ్రేణి పట్టణాలుగా అమరావతి చుట్టుపక్కల ఇప్పుడు నోటిఫై ఉన్నటువంటి పట్టణాలు ఉన్నాయో, నందిగామ నుంచి విజయవాడ, గుంటూరు లాంటి మహానగరాల వరకు ఇవన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలోకే రాబోతున్నాయి. సో ఇది సిఆర్డిఏ సమగ్ర స్వరూపం. ఈ సమగ్ర స్వరూపాన్ని అర్థం చేసుకునేటువంటి క్రమంలో మహారాజధాని అభివృద్ధి అంటే ఇది ఒక పెద్ద నగరాన్ని నిర్మించడం అనేటువంటి అభిప్రాయంలోనే ఎక్కువ మంది ఇప్పటివరకు ఉన్నారు. కానీ ఈ 9 జోన్లతో పాటు అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి ఒక నమూనాని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మాస్టర్ ప్లాన్లో పొందుపరిచింది. ఆ నమూనాను కూడా ఒక్కసారి అర్థం చేసుకుంటే ఈ ఏరియాలో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మొత్తంగా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే అనుకున్నామో మనం, అంటే ఈ ప్రదేశం వెలగపూడి సెక్రటేరియట్ అనేటువంటి నిర్మాణం జరిగిన దాని చుట్టూ ఒక కేంద్ర స్థానంగా మనం తీసుకుంటే అమరావతి మండలం అని దాన్ని నోటిఫై చేస్తున్నారు. మిగతావన్నీ కూడా మిగతా 8 మండలాలు కూడా దిక్కుల్ని బట్టి డిజైన్ చేసినటువంటి మండలాలు. ఈ వెలగపూడి మండలాన్ని డెవలప్ చేసేటువంటి విధానంతోనే మిగతా అన్నిటికీ కూడా అభివృద్ధి ఫలాలు చేరతాయనేది ఒక అంచనా వేశారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఈ పట్టణాన్ని ఒక మొత్తం అసలు లెక్క చెప్పాలంటే 27 పట్టణాలు సిఆర్డిఏ పరిధిలో డెవలప్ కాబోతున్నాయి. విజయవాడ, గుంటూరు మహానగరాలతో కలిపి మొత్తం 27 పట్టణాలు ఈ సిఆర్డిఏ పరిధిలో ఒక అమరావతి కేంద్రంగా డెవలప్ కాబోతున్నటువంటి నగర ప్రాంతం. అంటే ఆ ఏరియాస్లో ఉండేటువంటి జనాభా కనీసం 35 లక్షలకు రీచ్ అయ్యే విధంగా ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సో అందుకనే అభివృద్ధి పరంగా కూడా దీనికి కొన్ని సులువైనటువంటి మార్గాల్ని అప్పుడు మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహాల మేరకు, అర్బన్ జాగ్రఫీ పైన స్టడీ చేసినటువంటి నిపుణులు ఇచ్చినటువంటి సలహాల మేరకు 9 నగరాలుగా, అంటే 9 జోన్లని 9 నగరాలుగా మార్చేటువంటి ఒక ప్రక్రియను చేశారు. దాని మీద ఎక్కువ 9 నగరాలు నిర్మిస్తారు అని 9 నగరాలు అంటే పూర్తి నగరాలు నిర్మించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించి ఆయా డెసిగ్నేటెడ్ రంగాలకు సంబంధించినటువంటి సంస్థల్ని ఆయా ప్రాంతాల్లో ఆహ్వానిస్తుంది. అంటే ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఈ పరిధి మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ క్రమంలో చూస్తే కనుక ఈ పరిధిలో వచ్చేటువంటి పట్టణాలు ఏవేవి ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. పర్యాటక నగరం అంటే కృష్ణా రివర్ ఫ్రంట్, ఈ రివర్ ఏదైతే ఉందో ఈ రివర్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుని పర్యాటక రంగానికి కావాల్సినటువంటి సౌకర్యాల్ని, మౌలిక వసతుల్ని, ఆకర్షణల్ని అక్కడ సృష్టించే విధంగా జాగ్రత్తలు తీసుకునేందుకు ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా నోటిఫై చేసింది. అలానే ప్రభుత్వ పరిపాలనా నగరం, న్యాయ నగరం. ఇక్కడ ప్రభుత్వ పరిపాలనా నగరం అనే దగ్గరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉద్దండరాయనపాలెంలో శంకుస్థాపన చేశారు. ఆ పరిధిలోనే సెక్రటేరియట్ నిర్మాణం, అసెంబ్లీ నిర్మాణం, అలానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలను నడిపించే అధికారులు, యంత్రాంగం, సిబ్బంది వీళ్ళందరికీ కావాల్సినటువంటి క్వార్టర్స్, అంటే కొన్ని కాలనీలు నిర్మించేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలానే ఆర్థిక నగరం, ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఆ పరిధిలోనే నిర్మించాలని భావిస్తున్నారు.
సో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆడిట్ జనరల్ అలాంటి సంస్థలు ఉంటాయి కదా, అటువంటి వాటి అన్నిటినీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. స్టేట్ ఫైనాన్స్ బోర్డు కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నింటినీ అక్కడ. అలానే ఆర్బీఐ లాంటి సంస్థలు వచ్చేటప్పుడు బ్యాంకింగ్ రంగ సంస్థలు జోనల్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయాలంటే ల్యాండ్ అలాట్మెంట్ ఈ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక న్యాయ నగరం, ఈ జస్టిస్ సిటీ అనేటువంటి పరిధిలో హైకోర్టుని నిర్మిస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడా ఈ పరిధిలోకి వస్తుంది. సో హైకోర్టు, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇతర వ్యవస్థలు, వీటన్నిటిని కూడా వాటికి ఇచ్చేటువంటి అలాట్మెంట్, జడ్జిల కాలనీలు కావచ్చు, రెసిడెన్షియల్ ఏరియాలు కావచ్చు, వాటన్నిటికి కూడా ఆ స్థలాలను అక్కడి నుంచే కేటాయిస్తారు. ఇంకొకటి క్రీడల నగరం. ఈ క్రీడల నగరానికి సంబంధించి అంతర్జాతీయ స్టేడియంలు కానీ, అలానే క్రీడలకు సంబంధించినటువంటి, ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో శివారులో గచ్చిబౌలి ప్రాంతంలో 2002లో జరిగినటువంటి నేషనల్ గేమ్స్ కోసం అప్పటి ప్రభుత్వం స్పోర్ట్స్ విలేజ్ని డెవలప్ చేసింది, జిఎంసి బాలయోగి స్టేడియం కాంప్లెక్స్ని డెవలప్ చేసింది. సో ఆ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ కూడా స్పోర్ట్స్ అకాడమీలకి, పులిల గోపీచంద్ అకాడమీ కూడా అక్కడే ఉంటుంది. సో అలా ల్యాండ్ అలాట్మెంట్ చేసినప్పుడు ఆయా సంబంధిత అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి సంస్థలు కూడా అక్కడికి వస్తాయి కాబట్టి దాన్ని ఆ జోన్ కింద నోటిఫై చేశారు. అలానే మీడియా సిటీ, ఇక్కడ మీడియా రిలేటెడ్గా వచ్చేటువంటి సంస్థలకు ఇవ్వడము, సినిమాకి సంబంధించినటువంటి సంస్థలకి స్థలాలు కేటాయించడం, యానిమేషన్ సిటీ అని కూడా ఒక ప్రతిపాదన చేశారు. అటువంటి వాళ్ళకి, ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం ద్వారా స్థలాల్ని అక్కడ డెవలప్మెంట్ జరిగింది. ఇంకోటి విజ్ఞాన నగరం. ఆల్రెడీ ఇది ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు విజయవాడ విట్ లాంటి సంస్థలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటి సంస్థలకి, అమృత యూనివర్సిటీకి ఇక్కడే ల్యాండ్ అలాట్మెంట్, ఈ పరిసర ప్రాంతాలలో ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఆల్రెడీ కొన్ని సంస్థలు అక్కడ పనులు కూడా ప్రారంభించినాయి. సో ఆ పరిసర ప్రాంతాల్లో విద్యారంగానికి సంబంధించినటువంటి సంస్థలకే భూములు కేటాయిస్తారు. ఇంకోటి హెల్త్ సిటీ. ఆల్రెడీ ఈ పరిసర ప్రాంతాల్లో ఎయిమ్స్ లాంటి సంస్థలకు కూడా భూములు ఇవ్వడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు మంగళగిరి కేంద్రంగా ఎయిమ్స్ నిర్మాణం జరిగింది. ఆ పరిసర ప్రాంతాల్లో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, హెల్త్ రిలేటెడ్ సంస్థలకి, హాస్పిటల్స్కి ల్యాండ్ అలాట్మెంట్స్ జరగవచ్చు. ఇక ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పని ఇది కూడా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అటువంటి సంస్థలకు మాత్రమే అక్కడ స్థలాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించడం కానీ చేయడం ద్వారా ఇది కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తంలో జరిగేటువంటి డెవలప్మెంట్. సో మొత్తంగా చూస్తే కనుక పర్యాటక నగరం కోసం 11,500 ఎకరాలని అప్పుడు మాస్టర్ ప్లాన్లో ప్రభుత్వం కేటాయించింది. విజ్ఞాన నగరానికి సంబంధించి, అంటే ఎడ్యుకేషన్ సిటీ కింద దాన్ని డెవలప్ చేయాలనుకున్న దగ్గర 8,547 ఎకరాలని కేటాయించింది. ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించి 6,582 ఎకరాలను కేటాయించింది. హెల్త్ సిటీకి సంబంధించి 6,511 ఎకరాలు కేటాయించింది. ఆర్థిక నగరం అంటే ఎకనామిక్ సిటీ అనేటువంటి పేరుతో 5,168, క్రీడా నగరానికి 3,150 ఎకరాలు, న్యాయ నగరానికి 3,000, క్రీడా నగరానికి 4,150 ఎకరాలు, న్యాయ నగరానికి సంబంధించి 3,438 ఎకరాలు, మీడియా సిటీకి 5,107 ఎకరాలు, అడ్మినిస్ట్రేటివ్ ఏరియాకి 2,702 ఎకరాలు కేటాయించింది. అంటే ఇప్పుడు రాజధానికి సంబంధించి ఒక మహానగరం 32,000 ఎకరాలు అవసరం లేదని, 32,000 ఎకరాలు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నమూనాల్ని, అక్కడ ఆవాసయోగ్యమైనటువంటి ప్రదేశాలని, వీటన్నిటిని డెవలప్ చేయడం కోసం సేకరించింది. కోర్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా మొత్తం వచ్చి 2,702 ఎకరాలు మాత్రమే ఉంటుంది ప్రభుత్వ పాలనా యంత్రాంగం. సో ఇది కోర్ ఏరియా. అంటే ఇప్పుడు హైదరాబాద్లో నాంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో అసెంబ్లీ, సెక్రటేరియట్ ఉన్నట్టుగా హైదరాబాద్ నగరం మాత్రం చుట్టూ విస్తరించి ఉన్నట్టుగా ఈ కోర్ ఏరియా ప్రభుత్వ పాలనా నగరం అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది. దీనికి అనుబంధంగా ఒక అమరావతి నగరానికి రూపకల్పన జరుగుతుంది. దాని చుట్టూ ఉన్నటువంటి పరిధిని నిర్వచించడం ద్వారా సిఆర్డీఏ అనేటువంటి ఒక మహానగరానికి అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగం కల్పించారు. ఇది అమరావతికి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం. 9 నగరాలంటే 9 మహానగరాలను అక్కడ తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి కాదు. ప్రణాళికలో భాగంగా ఒక ప్లాన్డ్ సిటీ డెవలప్మెంట్, ఎందుకంటే ఇండియాలో ప్లాన్డ్ సిటీ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఇప్పటివరకు జరిగింది కాబట్టి ఆ ప్రణాళికని అమరావతిలో కొత్త రాజధాని నిర్మించేటువంటి క్రమంలో ఒక అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునేటువంటి క్రమంలో అప్పట్లోనే ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పుడు ఈ ప్రణాళిక ప్రకారమే పనులు కొనసాగిస్తామనేటువంటి మాట కొత్త ప్రభుత్వం చెబుతుంది. సో వీటన్నిటినీ కంప్లీట్ అయ్యాయి. వీటిలో చాలా వరకు పనులు 70%, 80%, కొన్ని పనులు 90% కంప్లీట్ అయినవి కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వాటిని సమీక్షించడం ద్వారా 2-3 నెలలలో అన్ని పనులు మొదలు పెడతాం. టాప్ ప్రయారిటీలో రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పైన ప్రభుత్వం ఫోకస్ పెడతారని చెబుతోంది. సో ఇది అనుకున్నట్టుగా జరిగితే 2-3 ఏళ్లలోనే అమరావతి రాజధాని స్వరూపం ప్రజలకు కనిపించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.